ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో అయితే 4 ఏళ్ల తర్వాత అయితే 18వ తారీఖు నుండి అయితే పనులు ప్రారంభించారు. ఈ 18వ తారీఖు పనులు ప్రారంభించగానే శనివారం ఉదయం చాలా ఘోర సంఘటన చోటు చేసుకుంది. 14వ కిలోమీటర్ వద్ద ఉన్న సొరంగ మార్గంలోని పనులు జరుగుతుండగా హఠాత్తుగా అయితే మట్టి దిమ్మలు కూలి ఆ సొరంగ మార్గం అయితే మూసుకుపోయింది. వెంటనే 40 మంది కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ విధులు నిర్వహిస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకోవడం వెంటనే 32 మంది దాదాపు పరుగులు ఎత్తుకుంటా అయితే ప్రాణాలు కాపాడుకుంటూ బయటికి వచ్చారు. అంటే ఆ సంఘటన జరిగిన వెంటనే అక్కడ మొత్తం చిమ్మ చీకటి అయితే కరెంటు కూడా వెళ్ళింది, మొత్తం ఏమీ కూడా లేదు. అదే చీకట్లోనే 32 మంది అయితే ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డారు. మిగతా 8 మంది అక్కడే ఆ సొరంగ మార్గంలోనే అయితే చిక్కుకున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఎంత సహాయక చర్యలు చేపట్టినా కూడా ఆ 8 మందిని కూడా కనుక్కోలేకపోయారు. మొత్తం మీద 100 మీటర్ల మేర మొత్తం మట్టి మొత్తం బురదతో ఆ మొత్తం సొరంగ మార్గం అయితే మూసుకుపోయిందని తెలుస్తుంది. అయితే ఆ 8 మందిని ఎలా రక్షించాలనేది మొత్తం కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మొత్తం సహాయక చర్యలు చేపట్టారు. అయితే నిన్న అయితే వెంటనే తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వచ్చి శనివారం రాత్రి అయితే ఆ సొరంగ మార్గం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్ళారు. ఆ వీడియో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు స్క్రీన్ పైన. వీడియో అది ఎక్కడ ఆ సంఘటన జరిగిన ప్రాంతం అయితే చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం పరికరాలు మొత్తం ఎక్కడిదక్కడ పడిపోయాయి. అంత మట్టి ఉంది. అక్కడ పోనీకి కూడా ఆస్కారం లేకుండా పోయింది. వీళ్ళని మొత్తం మీద ఆ 8 మందిని రక్షించే ప్రయత్నం అయితే చర్యలు చేపడుతున్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు ఆర్మీ సిబ్బంది కూడా సహాయక చర్యలు అయితే చేపడుతుంది. ప్రధాని మంత్రి మోదీ కానీ ఇలా రాహుల్ గాంధీ కూడా మొత్తం స్పందించారు. ఇలాంటి సంఘటన దురదృష్టకరం. ఈ సంఘటనపై 8 మందిని కూడా కాపాడే ప్రయత్నాలు చేయాలని చెప్పి చెప్తున్నారు. ఆ సొరంగ మార్గంలో అయితే చాలా మంది ఇప్పుడు పోయి మొత్తం లోపలికి వెళ్ళి అంటే క్లియరెన్స్ చేస్తున్నారు. ఇప్పుడే ఎంతగా ఆ 8 మందికి లోపల కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా పరిశీలిస్తున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ ఉంటే ఆ 8 మంది కూడా అంటే ఆస్కారం ఉంటుంది కొంచెం ఆక్సిజన్ పీల్చుకునేకి. అన్ని సౌకర్యాలు కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆ 8 మంది కూడా త్వరలోనే అంటే రక్షించి బయటకు వస్తారని చెప్పేసి సుమన్ టీవీ కూడా ఆశిస్తుంది. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, దోమలపెంట, శ్రీశైలం.